పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం 18వ విడత డబ్బులను అక్టోబర్ 5న కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ రోజున ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రైతుల ఖాతాల్లోకి 2,000 చొప్పున నగదు జమ చేయనున్నారు. కాగా ఈ పథకం కింద రైతులకు కేంద్రం ఏటా 6,000 సాయాన్ని 3 విడతల్లో అందిస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం 2019లో ఈ పథకాన్ని ప్రారంభించింది. జూన్ 18, 2024న 17వ విడత జమ చేయబడింది. రైతులు బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ లింక్, ఈకేవైసీ పూర్తి అయ్యాయో లేదో తప్పక చెక్ చేసుకోవాలి. పీఎం కిసాన్‌కు దరఖాస్తు చేసుకున్న రైతులకు ఈకేవైసీ తప్పనిసరి. ఓటీపీ ఆధారిత ఈకేవైసీ పీఎం కిసాన్ పోర్టల్‌లో అందుబాటులో ఉంది. లేదా బయోమెట్రిక్ ఆధారిత ఈకేవైసీ కోసం సమీపంలోని సీఎస్‌సి కేంద్రాలను సంప్రదించవచ్చు. పీఎం కిసాన్ పథకం యొక్క ప్రయోజనం ఏ మధ్యవర్తులు ప్రమేయం లేకుండా రైతుల ఆధార్ సీడెడ్ బ్యాంక్ ఖాతాలలో చేరేలా నిర్ధారించడానికి ఈ కేవైసీ ప్రవేశపెట్టబడింది. 18వ విడత 2,000 పొందడానికి రైతులు ఈ క్రింది 3 పనులను పూర్తి చేయాలి. మొదటిది ఈ కేవైసీ పూర్తి చేయాలి. 2 మీ బ్యాంకు ఖాతాను ఆధార్‌తో లింక్ చేయాలి. 3 మీ భూమి రికార్డులను ధృవీకరించుకోవాలి. గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న పీఎం కిసాన్ మొబైల్ యాప్‌లో ముఖం ప్రామాణీకరణ ఫీచర్‌ని ఉపయోగించి రైతులు తమ ఈకేవైసీని ఇంటి నుండే సులభంగా పూర్తి చేయవచ్చు. ప్రత్యామ్నాయంగా మీరు అధికారిక పీఎం కిసాన్ వెబ్‌సైట్‌ను సందర్శించి ఈకేవైసీ ఎంపికను ఎంచుకోవచ్చు. మీరు ఇబ్బందులు ఎదుర్కొంటే మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ సీఎస్‌సిలో సహాయం అందుబాటులో ఉంటుంది. పీఎం కిసాన్ నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ వ్యవస్థ ద్వారా బదిలీ చేయబడతాయి. మీ బ్యాంకు ఖాతాను మీ ఆధార్ నంబర్‌తో లింక్ చేయడం చాలా అవసరం. మీరు పథకం కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే ఈ కనెక్షన్‌ని ధృవీకరించండి. డీబీటీ ఎంపిక సక్రియం చేయబడిందని నిర్ధారించుకోండి. లేకపోతే రూ. 2,000 వాయిదా జమ చేయబడవు.